మీ ఆవేశానికి నన్ను ఒకసారి సమయం ఇవ్వండి సార్. సార్ దేనికైనా డబ్బుతో పని సార్. నేను దాసనారాయణరావు గారు తెలుగుతల్లి పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ సెక్రటరీ నేను. సూర్యాపేటలో 25 కుల సంఘాలు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ పార్టీ అనౌన్స్ చేయడానికి ఒక 100 కార్డులు పెట్టిన వ్యక్తి నేను డాక్టర్ గారి తరపున. పెట్రోల్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేక 3 గంటలు లేట్ గా బయలుదేరాను సార్. అక్షర సత్యం గారు, మీరు దాసరామ్ గారు అంటే మీకు అభిమానమేనా? సార్ నాకు దాసరామ్ గారు అన్న అభిమానమే, చింతా రాజశేఖర్ గారు అన్న అభిమానమే, కచ్చి పద్మ. అదే మీరు ఎంతగానో అభిమానించే రాజశేఖర్ గారు చెప్పింది మీకు నచ్చలేదు, అంతే స్థాయిలో అభిమానించే దాసరామ్ గారు ఏదో చెప్పారు, ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. ఇక్కడ బలోపేతం అవుతాం పార్టీ. మొదలు నాదెళ్ల మనోహరే, చివరి నాదెళ్ల మనోహరే. టీడీపీ తట్టుకోలేకపోతుంది, జనసేన ఏడ తట్టుకుంటుంది, ఏడ పార్టీ నిర్మాణం అవుద్ది. పైపెచ్చి మా పవన్ కళ్యాణ్ గారు సిక్కడిని సెల్లుల్ని అందరిని తెచ్చి పార్టీలో పెట్టుకున్నాడు. పేద కులాలకి ఎవరైతే శత్రువులో ఆ శత్రువులను తెచ్చి పెట్టుకుని పార్టీ నడుపుకుంటున్నాడు. ఇంకెక్కడ బలోపేతం అవుతాం పార్టీ. మొదలు నాదెళ్ల మనోహరే, చివరి నాదెళ్ల మనోహరే. ఎవడు చెప్పండి సార్. మీరు అది రాము గారు ఎప్పుడు మాట్లాడారు తెలుగు రీసెంట్ అయ్యి ఉంటది. నేను కాపు మిత్ర శ్రీకృష్ణదేవరాయ పత్రికలో నాదెళ్ల మనోహర్ గారి యొక్క వైఖరికి వ్యతిరేకంగా శివుడి మెడలో పోవాలని అందరిని భయపెడుతున్న ఆర్టికల్ రాసినండి, మీ అందరికి పంపిస్తాను చదవండి. నేను విమర్శలు ఎప్పుడు వెనకాడిన నాదెళ్ల మనోహర్ కాదండి. మీకు తెలిసింది రాజశేఖర్ గారు చెప్పింది మీకు నచ్చకపోవచ్చు, మీకు తెలిసింది దాసరామ్ గారికి తెలిసింది, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తెలిసింది, మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తెలియట్లేదు? సార్ గురుగారు నేను అనేది నాదెళ్ల మనోహర్ పార్టీకి నష్టపడుతున్నాడు అన్నారు, అది నేను ఒప్పుకుని నేను విమర్శ చేశాను. నాదెళ్ల మనోహర్ మీద కోపంతో పవన్ కళ్యాణ్ మీద లేదా రాజ్యాధికారాన్ని సాధించాలని పార్టీ మీద కక్ష చూపించవద్దు, అది తప్పుగా మాట్లాడొద్దు అంటున్నా. నాదెళ్ల మనోహర్ మీద చూపించడానికి 3 కారణాలండి. ఒకటి కమ్మ వ్యతిరేకత, కమ్మ వ్యతిరేకులు. నాదెండ్లు అంటే కమ్మక కులం కాబట్టి ఉండకూడదు, కాపోలు పార్టీలో కాపోలు ఉండాలంటే ఒక కాపు ముద్ర వేస్తారు. రెండోది నాదెండ్ల భాస్కర్ గారు తండ్రి గారు చేసిన వెన్నుపోటు, అది కూడా ఇతను చేస్తాడని. మూడోది నాదెండ్ల మనోహర్ గారి వ్యవహార శైలి. వ్యవహార శైలిని ఖచ్చితంగా విమర్శిస్తున్న వ్యక్తిని నేను. మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ వేలెత్తి చూపించేది ఆయన వైపే కదండి సార్. ఇప్పుడు పార్టీలో వెళ్ళిపోయిన వ్యక్తులు అందరితోటి కూడా నేను నిన్న కూడా మాట్లాడతారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రామ్మోహన్ గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, జేడీ గారు కానీ, లేదా విజయబాబు గారు వీళ్ళందరితో టచ్ లో ఉంటున్న వ్యక్తిని సార్ నేను. నిన్న కూడా మొన్న కూడా మాట్లాడే వీళ్ళందరితో కూడా రైట్. వీళ్ళందరూ కూడా కావాలి నాకు. నన్ను అభిమానిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నేను వాళ్ళ అభిమాని. నేను ఇక్కడ పార్టీలో ఎన్నుకోవడానికి నాదెళ్ల మనోహర్ అనే కారణం ఒకటైతే, వీళ్ళ యొక్క వ్యవహార శైలి, వీళ్ళ యొక్క దాన్ని తట్టుకోకపోవడం, కలుపుకోవడం లేకపోవడం కూడా చెప్తాను సార్ నేను. ఎన్నిపోయిన ఎక్కువ మంది నాదెళ్ల మనోహర్ గారి యొక్క ఆధిపత్యం ఏళ్ళలో ఉండి నాదెళ్ల మనోహర్ తొక్కచ్చు కదా. నేను ఉందా సార్? పవన్ కళ్యాణ్ గారిని సమర్థించినట్టు సమర్థిస్తాను, విమర్శించినట్టు విమర్శిస్తున్నా. అదే పాత్ర వాళ్ళు ఎందుకు పోషించలేకపోయారు? అది వాళ్ళ చేతకాలం తను కాదు కదా. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆయన స్పందించకపోతే ఇక పార్టీని వేడడం తప్ప చేసేది ఏముంటుందండి? అసలు తీసుకెళ్లేదు సార్. తీసుకెళ్లేదా? తీసుకెళ్లారు అని చెప్పి మీరు ప్రస్తావించిన నలుగురు నాతో చెప్పింది ఏంటంటే మేము తీసుకెళ్లాము అని. నేను అది బేస్ చేసుకుని చెప్తాను. అది డిఫరెంట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మాట్లాడేస్తారు, అన్ని డిబేట్ లో చెప్పలేను కానీ సార్ ఖచ్చితంగా ఎన్నుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు తప్పు ఉంది, నేను కాదని అంటలేదు. నాదెళ్ల మనోహర్ గారు తప్పు ఉంది, అలాగే వాళ్ళు కూడా తప్పు ఉంది. రైట్ అండ్ పాస్ట్ వదిలేద్దాం. ఇంక ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా అంటే ఆయన అడగడం లేదు, వీళ్ళు చెప్పడం లేదు. మరి వీళ్ళు చెప్పకపోతే, వాళ్ళు అడగకపోతే, ఒక నిర్ణయానికి రాకపోతే మరి అది వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా. ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే కూడా చెప్పా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 30 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటే నమ్మే ప్రజలు ఎవరు లేరు సార్. 30 సీట్లతో సీఎం అయిపోతారంటే నమ్మే ప్రజలు. మీరు బడుగు బలహీన వర్గాల నుంచి, ఒక అణగారిన వర్గాల నుంచి ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్న మీరు, ఇప్పటివరకు ఆల్రెడీ ఉన్న కులాలు కాకుండా వేరే కులాలు కావాలనుకుంటున్న మీరు, 2 పార్టీలు కాకుండా వేరే ప్రత్యామ్నాయ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న మీరు ఏమి కోరుకుంటున్నారు? అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ అంటే ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక అభిమానిగా, లేకపోతే వాటెవర్ ఏదైనా కానివ్వండి. జనసేన అధికారంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే టీడీపీ జనసేనకి ఇవ్వాల్సిన సీట్లన్నీ, హామీలు ఏంటి అంటే ఏం చెప్తారు క్లియర్గా, స్ట్రైట్గా? సార్ జనసేన ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నది వైసీపీని ఓడించాలని ఒక కారణం. రైట్. ఒక రాక్షస పవన్ అనేది అలా చెప్తున్నది. లేకపోతే అనగారిన వర్గాలకు ఒంటరిగా పోటీ చేసే
స్థానం లేదు కాబట్టి ఆ స్థాయికి ఎదగే వరకు ఏదో ఒకట మనకంటే ఒక ఊతకారు ఉండాలి. ఆ ఊతకారులో పెద్ద ఊతకారు చిన్న ఊతకారులో జగన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఇది పూర్తి సక్సెస్ అవ్వాలన్నా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోకపోయినా అది వేరే విషయం. 70 సీట్లు 60-70 సీట్లు తక్కువ కాకుండా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఛాన్స్ ఉంటే 70 సీట్లు అటు ఇటులో వస్తే సీఎం ఎన్ని ఇయర్స్ అండి? ఫస్ట్ 2 ఇయర్సా లేకపోతే ఏంటి ఏ రకంగా వద్దాం సార్? అది కూడా వద్దాం ముందుది. లేకపోతే వైసీపీ నెగ్గుతుంది, వస్తే వైసీపీ ఓడించి పప్పర్ మెజార్టీ నెగ్గుతారు. 70 సీట్లు జనసేనకి 105 సీట్లు టీడీపీకి. అది గౌరవప్రదమైన పొత్తు అంటారు మీరు? ఖచ్చితంగా సార్. ఓకే, అది గౌరవప్రదమైన పొత్తు అని మీరు అనుకుంటున్నారు. కానీ అలా చేస్తేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు అంటున్నారు. ఓకే, కానీ అలా చేసే అవకాశం ఉన్నదా? ఎందుకు అంటే జనసేన పార్టీ నుంచి పోటీ ఒక 70 మందికి నిజంగా సీట్లు ఇస్తే మరి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ఉన్నారండి? అర్ధబలం అంగబలం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు మరి ఖచ్చితంగా పక్క పార్టీని తీసుకురావాల్సిందే కదా సార్. ఇప్పుడు 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానీ, 2024లో 23లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానీ, లేదా 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానీ, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానీ, కొంత పార్టీ వాళ్ళు 50% బయట వాళ్ళే సార్. ఆ రోజు కాలేజ్ వచ్చిన వాళ్ళే. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ల కోసం ఈ రోజు రైట్ అండి. ఇప్పుడు మీకు ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తున్నారు మేము ఆస్పిరెంట్స్ అని, కొంతమంది ఆఫ్ ద రికార్డ్ నాతో చెప్పినప్పుడు వాళ్ళు ఎంత అంటే పార్టీ ఫండ్ ఒక 20 వస్తుందంట, వీళ్ళు ఒక 30 రెడీ చేసుకోవాలట. అంటే ఓపెన్ గా మాట్లాడుకుందాం మనం. నిజంగా జనసేన పార్టీలో ఒక 50 కోట్లు ఖర్చు, ఎందుకంటే పార్టీ ఫండ్ రాదు కదా. ఎందుకంటే పార్టీ మిగిలిన పార్టీలాగా అంత ఆర్థికంగా బలమైన పార్టీ కాదు కదా. పార్టీ ఫండ్లు ఏమో 100 కోట్లు లేవు కదా జనసేన పార్టీకి. ఖచ్చితంగా పూర్తి ఖర్చు జనసేన అభ్యర్థులే పెట్టుకోవాలి. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఒక 50 కోట్లు తీసి ఖర్చు పెట్టేంత స్తోమత, ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వేళ్ల మీద కూడా మనం లెక్క పెట్టలేం కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నేను అన్న పాయింట్ మీరు యాక్సెప్ట్ చేశారు. నేను అనేది ఏంటి, ఆ స్తోమత లేదు కాబట్టి ఒంటగా పోటీ చేయడం, 150 పోటీ చేయడం కష్టం అంటున్నాం. రైట్. ఇప్పుడు టీడీపీతో పొత్తు అన్న తర్వాత ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ జనరేట్ అయ్యి, పాజిటివ్ వేవ్ జనరేట్ అయ్యి ఒక 50 మంది 60 మంది పోటీ చేయడం పెద్ద కష్టమేం కాదండి జనసేన నుంచి. 150 అయితే ఖచ్చితంగా కష్టం. ఎందుకంటే ప్రజారాజ్యం ఓటు బ్యాంక్ కానీ, టీడీపీకి వచ్చిన కొంత ఓటు బ్యాంక్ కానీ ఒక 80 స్థానాల్లో బలంగా ఉందండి. గెలుస్తుందంటే 10 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత గెలవటానికి డబ్బు అవసరం, కానీ డబ్బు ఒక్కటి వల్ల గెలవరండి మనుషులు. డబ్బులు అందరూ ఖర్చు పెడతారు, మీరు చెప్పింది పాయింటే. కానీ గెలవడానికి డబ్బు అనివార్యం అండి. డబ్బు ఒక్కటే గెలిపించలేదు, కానీ గెలవడానికి డబ్బు అనివార్యమే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా మీరు అన్నదే సార్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ తక్కువాలి. ఇప్పుడు పొత్తులో 70 క్యాండిడేట్లు జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకోకపోతే విఫలమైనట్టే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికిప్పుడు జనరేషన్ ఎలా అవుద్దండి? ఇక మొన్న వంశీకృష్ణ యాదవ్ గారిని తీసుకున్నారు. 10 రోజులు కావాలి సార్, 10 రోజులు కావాలి సార్. సీట్ ఇస్తానంటే 100 మంది వస్తారు. ఇలా సీట్ ఇస్తానంటే ఆ ప్రాబ్లం లేదండి. సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర 180 మందిని పెట్టి కెపాసిటీ ఉందా సార్? ఈ రోజుకి ఉందా సార్? అయితే చేయడం లేదు, చెయ్యకపోవడం తప్పు, నేను ఒప్పుకుంటా. చెయ్యకపోవడం ముమ్మాటికి తప్పు. నాదన్ మనోహర్ గారు ఎఫెక్ట్ ఉంది, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ ఉన్నంత వరకు అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది కేవలం ఒక తెలుగుదేశం బి టీం అని, బినామీ అని మాత్రమే నేను భావిస్తాను. ఇది చాలా